నమస్తే భయ్య. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలానే నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారితో కూడినటువంటి బృందం అయితే దావోస్ పర్యటనకి వెళ్ళింది రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బృందం కూడా దావోస్ వెళ్ళడం జరిగింది. మరి ఆయన బృందంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అలానే గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వ్యక్తులుండి ఆ బృందం కూడా కొన్ని సంవత్సరాలు వెళ్ళింది. కొన్ని సంవత్సరాలేమో అక్కడ -9 డిగ్రీల చలి ఉంది, అందువల్ల స్నానం చేయడం కూడా కుదరదు, అందుకే మేము వెళ్ళలేదని చెప్పడం కూడా జరిగింది. మరి రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారు, పెట్టుబడుల సాధనలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? నమస్తే అండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పెట్టుబడుల సాధనలో వీళ్ళకున్న తేడా ఏంటి అనేది. అసలు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడం కారణంలో కూడా వీళ్ళు లేని పెట్టుబడులు చూపించి ఏదైతే 13 లక్షల కోట్లు వైజాగ్ సమిట్ పెట్టి ఎవరెవరినో సోషల్ మీడియాల్లో వాళ్ళకి పిఆర్ టీముల కింద లేకపోతే పీకే టీంలో ఎక్కడెక్కడో వాళ్ళందరినీ సూటు కోటు వేసి అద్దెకి తెచ్చిన బట్టలు వేసి తీసుకొచ్చి 13 లక్షల కోట్లు ఆహో ఓహో అని ఆ మీడియాలో, సాక్షి మీడియాలో అతను డబ్బులు ఇచ్చి పెంచి పోసిచ్చిన ఆ రోజు టీవీ 3x3 ఇలాంటి కొన్ని ఛానల్స్లో అబ్బరు పరిపించిన 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పి ప్రకటించారు. దానికి సిఏఏ అనే దానికి సెంట్రల్ దానికి వీళ్ళు సబ్మిట్ చేయాలి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీళ్ళు ఆ 13 లక్షల కోట్లు ఎవరెవరు పెట్టుబడులు పెడతానన్నారు ఎంయూలని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీళ్ళకి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా 13 లక్షల కోట్లు ఏంటి అనేది చెక్ చేస్తే ఎవరికో కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మున్సిపాలిటీ కార్పొరేషన్లో లేఅవుట్లు దీనికి డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఏమైనాయిరా అని అడిగారు. ఏమైందిరా డబ్బులు అని అడిగితే కనపడట్లేదు. అసలు డబ్బులే కనపడిన వాళ్ళకి ఈ దప్పుడు ఎంఏలు, అసలు డూప్లికేట్ ఎంఏలు ఇంకేం కనపడతాయి అని చెప్పి వదిలేశారు. సో అట్లాంటి కాకుండా మనం మంచిగా ఇప్పుడు ఏదే బాలకృష్ణ గారు చెప్తారో, నా రికార్డ్స్ ఒరిజినల్, నా కలెక్షన్ ఒరిజినల్, నా అవార్డ్స్ ఒరిజినల్, అట్లానే వీళ్ళు కూడా పెట్టుబడులు తీసుకురావడంలో మేము ఒరిజినల్, మేము ఏదైతే అగ్రిమెంట్ చేసామో, మేము ఏదైతే కంపెనీలకు పెట్టుబడులు పెడదామని వెళ్ళామో అవన్నీ ఒరిజినల్ అని చూపించడానికి దావోస్ వెళ్ళారు. వీళ్ళకిలాగా ఫేక్ ప్రాపగండానికి అయితే కాదు. అక్కడ మంచు కురుస్తుంది, -9 ఉంది, -12 ఉంది అని అంటే మనం ప్రజాప్రతినిధులు, ప్రజలచే ఎన్నుకోబడినప్పుడు -20 ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మనం ప్రజల కోసం న్యాయం చేయాలి. మనల్ని 5 సంవత్సరాలు ప్రజలు ఆ ప్రభుత్వంలో మనం కూర్చోబెట్టినప్పుడు ఎంతో కొంత న్యాయం చేసి వెళ్ళాలి, అంతే తప్ప అన్యాయం చేయకూడదు. ఉదాహరణకి కియో పాపం చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వేరే రాష్ట్రాలతో పోటీపడి కియో తీసుకొచ్చారు. అది 2019లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఓపెన్ అయింది. అప్పుడు సాక్షాత్తు అక్కడ లోకల్ ఎంపీ ఏలెత్తి ఇట్లా చూపించాడు. వాడి పేరేంటి, ఏదోట్లేండి, గొడ్డలు కూడా ఇప్పుడు చూపించాడులే, మనకెందుకులే, ఇదిగోండి ఇట్లా ఆ ఎండీని, ఆ కంపెనీకి సంబంధించిన ఆయన్ని ఇట్లా ఏలెత్తి చూపించాడు. ఇది పరిశ్రమలు తీసుకురావడమా అమర్నాథ్ రెడ్డి గారు? దాని తర్వాత మేము దండం పెట్టి పంపించేస్తున్నాం అని చెప్పి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమర్ రాజా కంపెనీ, ఇదిగో నేను వేసింది కాదు నువ్వు వేసుకుందే అమర్ రాజా కంపెనీది. అమర్ రాజా అనేవాళ్ళు ఎవరు? ఆయన గల్లా జయదేవ్ గారు వాళ్ళ నాన్నగారు, గల్లా జయదేవ్ గారు అల్లోళ్ళు. నేను పుట్టు పెరిగిన ఊరికి తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లాలో ఎటువంటి పరిశ్రమలు లేవు, అక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు అమర్ రాజా ఫ్యాక్టరీ అనేది అక్కడ మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఈరోజు అమర్ రాజా ఫ్యాక్టరీ అనేది ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. దాన్ని మీరు దండం పెట్టి పంపించేస్తే మీ ఫ్రెండ్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి అమరబెట్ట అంటే మీకు తెలివి లేదా, ఆయనకు తెలియగలడా నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ నువ్వు పొల్యూషన్ అవుతుందని నువ్వేమో పెద్ద శుద్ధపోసు కబుర్లు చెప్పావు. అయితే అక్కడ పొల్యూషన్ వచ్చినా జనాలు ఏమైపోయినా పర్లేదని చెప్పి ఆయన అక్కడ పెట్టుబడి పెట్టిస్తున్నాడా, లేకపోతే ఇక్కడి నుంచి తరిమేస్తే అక్కడికి నువ్వు వెళ్ళాడా, ఆ రాష్ట్రం బాగు కోసం నువ్వు చూసావా, లేకపోతే అక్కడైతే ప్లాంట్ ఏదో ఆడితే పక్కన నువ్వేనా స్థలాలు పొలాలు కొనేసుకుని నీ అవినీతి డబ్బులతో ఇంకా సంపాదించుకోవడానికి కోసం అని చెప్పి ఇక్కడ ఏం దొరకట్లేదని అక్కడికి పంపించావా? నీ మూలంగా ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ గుడ్ బై ఏపీ అంది. ఇది నేను వేసింది కాదు, ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు చెప్పింది. ఓకే, ఏపీలో ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాం, తెలంగాణ ఇతర రాష్ట్రాలు యథావిధిగా లూలు గ్రూప్. నువ్వు వెళ్ళిపోగానే అదే లూలు గ్రూప్ వాళ్ళు వచ్చారు. ఎక్కడైతే శీలానగర్ వైజాగ్లో ఎక్కడైతే స్థలం అప్పుడు ఇస్తానన్నారో అక్కడే మళ్ళీ వాళ్ళు ఓకే చేసుకుని నువ్వు ఉన్నప్పుడు మాత్రం రానన్నారు. ఎందుకని? ఇదిగో లూలు గ్రూప్ గురించి. ఓకే, ఇట్లాగా
అసలు నీకు వచ్చిన 11 సీట్లకు రావడం కారణం ఏంటంటే నువ్వు చేసిన అవినీతో లేదా పక్కన పెడితే జనాలందరినీ ఏం చేసావు? 13 లక్షల కోట్లు అన్నావు, ₹1 లేదు. అది ఇంకోటి ఏంటబ్బా, నువ్వు వెండు వార్చుంది. మీ గుడివాడ అమర్నాథ్ గారు ఏం చెప్తున్నారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారా అని అడిగారు. సార్ నమస్తే సార్ అమర్నాథ్ గారు, ఓసారి మన ఇద్దరం కొంచెం ఆదిత్య 369లో కాలాన్ని మిషన్ కింద వెనక్కి వెళ్ళకపోయినా పాత పేపర్ కటింగ్లు అన్నీ ఎత్తుక్కుంటే ఈరోజు దొరుకుతాయి. సాక్షి వాళ్ళలాగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ సాక్షి ఛానల్లో, సాక్షి న్యూస్ పేపర్ దాంట్లో డొమైన్లో డిలీట్ చేసినా మా దగ్గర దొరుకుతాయి. కాబట్టి తమరు ఎన్నేమన్నారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ము దుర్వినియోగం. సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు పెడడానికి, దావోస్ వెళ్ళడానికి వెళ్దామని చెప్పి పబ్లిసిటీ అని వైసీపీ గంటకు ₹6 లక్షల రెంట్ ప్రజాస్వామ్యం ఖర్చు పెట్టి ఒక ఫ్లైట్ 650, అది డైరెక్ట్గా లండన్ కూతుళ్ళ వద్దకు వెళ్ళింది. ఎన్ని వేల కోట్లు పెట్టుబడి తెచ్చావనంటే అదేదో ఇండియా కంపెనీ వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఏదో ఒక సైన్ పెట్టించుకుని వచ్చావు. అది కూడా నీ తెలివితేటలు కాదులే. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి, సరే మీ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఢిల్లీ నుంచి చెప్పించుకుని వీళ్ళ దగ్గర ఎక్కడైనా కమిషన్ తీసుకున్నాం అనుకో నేను బొక్కలేస్తానని చెప్పారంట. ఢిల్లీలో టాక్ ఇది. వాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళారు, వాళ్ళు పెట్టారు. దానికి మరి ఇది దుర్వినియోగం కదా? గంటకి 6 లక్షలు అంటే అది పోయి దావోస్ వెళ్ళిందా డైరెక్ట్గా? లండన్ వెళ్ళి లండన్ నుంచి అదేదో చార్మినార్ వెనక పక్క సందుల్లో తిరుగుద్దే బండి, ఇట్లా తిరిగి మొత్తానికి అట్లా దావోస్కి చేరింది ఆ ఫ్లైటు. మధ్యలో ఆక్కుంటూ ఎర్ర బస్సులాగా ఏరు బస్సులాగా వెళ్ళింది. సరే ఇప్పుడు మనము 3 లక్షల కోట్లు అన్నావు. సరే 13 లక్షల కోట్లు జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసింది 3 లక్షల కోట్లు పెట్టుబడులు పోయేవని నీకు సిగ్గుగా చెప్తున్నావు. మరి అదే జిందాల్కి మరి మీరేం చేస్తున్నారు? ఈ రోజు బ్యాన్ ఐటమ్ ఏంటి, నిన్న బ్యాన్ ఐటమ్ ఏంటి సార్ మీది? భారీగా పెట్టుబడి అవకాశం కోల్పోయిన ఏపీ 3 లక్షల కోట్లు. రెడ్ బుక్ రాజ్యాంగ ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులు చెల్లించిన మూల్యం. వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండి ఏపీలో పెట్టుబడులు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ విముఖత. మహారాష్ట్ర జిందాల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. గడ్రోల్లో, నాగపూర్లో ఉక్కు, సాలార్, ఆటోమొబైల్, సిమెంట్ ఫ్యాక్టరీలు చైనా సంస్థతో కలిసి ఈవీలు, బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు. తెలంగాణలో 800 కోట్ల జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్. దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కార్ నిర్మూలనలు. సార్ జేఎస్డబ్ల్యూకి మనం ఏం చేసాం సార్? ఫస్ట్ జీవో నంబర్తో సహా చెప్తాం సార్. మేము ఊరికేం చెప్పట్లేదు. జీవో ఏదమ్మా నీ జీవో? 15/7/2021 జీవో ఎంఎస్ఆర్ నంబర్ 54 8/8/2019 ఎంఎస్ ఇండియా స్టీల్ పవర్ లిమిటెడ్ గుర్గాం హర్యానా రిసీవ్డ్ ఎ వైడ్ సిఎంఎఫ్ నంబర్ 554 ఎడిషనల్ సిఎస్ 2019 to 29/8/2019 అని చెప్పి ఒక జీవో వచ్చిందండి. దాని సారాంశం ఏంటంటే ఇండస్ట్రియల్ జిందాల్కి ఇస్తున్నామని చెప్పి పెట్టారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ భూమి పూజలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేసారు. ఎప్పుడుదండి ఇది అధ్యక్ష? ఇది ఎక్కడ డేటు? 16/2/2023. ఓకే. దాంతో మళ్ళీ విజయనగరంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వే. విజయనగరంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చినట్టు. ఫస్ట్ ఇది ఎక్కడ అధ్యక్ష? కడపలో వేయించావు. దాని తర్వాత బొబ్బిల్లో విజయనగరంలో వేయించావు. దాని తర్వాత అమరావతి రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వైఎస్ఆర్ గ్రూప్ ముందుకు వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఎస్ఆర్ గ్రూప్ అని చెప్పి వేయించావు. ఇవన్నీ ఏమైనాయి అసలు? 15/7/2021 స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థకు నెల్లూరు జిల్లాలో 840 ఎకరాలు కేటాయించారు. కింద జీవో కాపీ చూడవచ్చు. రెండోసారి 1/8/2021 స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో కొట్టుకల్లో 187 ఎకరాలు సిద్ధంగా ఉంచినట్టు తెలియజేశారు. మిగిలిన 3 ఏళ్ళు ఆ ఊసే మర్చిపోయారు. మూడోసారి 15/2/2023 8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపరాలపాలెంలో స్వయాన జగన్ రెడ్డి టెంకాయ కొట్టి నాటి నుంచి ఆ విషయాన్ని మర్చిపోయారు.
ఇది దీనికి ముందు అంటే జిందాల్ గ్రూప్ కంటే ముందు ఇది కడప జిల్లా సున్నప్రాలపల్లిలో ఎస్ఆర్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా సాక్షి పత్రికలో వేయించుకున్నారు. ఎలక్షన్ 6 నెలలకి టెంకాయ కొడతాం అని చెప్పేసి ఏం ఉండవు, మేము ముందు నుంచే చేస్తామన్నారు. సార్ మరి మీరు చేసినవన్నీ ఏమైందిరా జగన్ రెడ్డి? అట్లాగా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి దావోస్లో ఏ దగ్గర నుంచి అగ్రికల్చరల్, ఆటోమొబైల్, దాని తర్వాత అన్ని రంగాలతోటి వాళ్ళందరితోటి ఆఖరికి కంటైనర్ షిప్పింగ్ వీళ్ళందరితోని మాట్లాడుతున్నారు. మా రాష్ట్రంలో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, పోర్ట్లు ఉన్నాయి, పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి, కొత్తగా పోర్ట్లు వస్తున్నాయి, హైవేస్, ఇంటర్ కనెక్టివిటీ, పోర్ట్, దాని తర్వాత ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైలు కనెక్టివిటీ ఉంది. మీకు మా దగ్గర ఈ పెట్టుబడులు పెట్టచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు, ఆటోమొబైల్ స్ట్రక్చర్ ఆల్రెడీ కియా ఉంది అనంతపురంలో, అట్లానే ఇసూజీ ఉన్నాయి, శ్రీ సిటీ ఉంది మాకు ఇక్కడ. అలాగే మెడికల్కి సంబంధించిన, ఫార్మాకి సంబంధించి వైజాగ్లో ఏదైతే మెట్రిక్ జోన్ ఉందో దాని ద్వారా కరోనా టైంలో మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడే తయారైనవి. ఇట్లాగ ప్రతి రంగానికి సంబంధించినవన్నీ మన రాష్ట్రం గురించి వాళ్ళు వివరించి ప్రతి కంపెనీతోనూ మాట్లాడారు. వాళ్ళు అక్కడ మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడాడు. దిస్ ఈజ్ నాట్ లెందీ క్వశ్చన్ అని చెప్పి ఆయన అడగలేదు. మళ్ళీ ఆయన మీద మీరు పడి ఎడుస్తారు, ఆయన ఏదో కొనుక్కున్నాడని చెప్పి. అది కొనుక్కోలేదని చెప్పి అది ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పారనుకోండి, అది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు పెట్టుబడులు తేవడానికి తీసుకొస్తున్నారు. మీరు ఇలా బురద జల్లడం మొదలు పెడితే ఆల్రెడీ మీ సాక్షి పేపర్ సర్క్యులేషన్ తగ్గింది, ఇంకా తగ్గుద్ది. ఇప్పటికైనా మీరు పిచ్చరాత్రులు ఆపేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, కేంద్రం సహాయం చేస్తుంది. నువ్వులాగా 2 సంవత్సరాల ముందు డబ్బులు కూడా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు నీ వెనకాల వేసుకున్నట్టు వేసుకోలేదు ఈ ప్రభుత్వం. చక్కగా ప్రతి రూపాయి పొదుపుగా ఖర్చు పెట్టి, పొదుపుగా ప్రజలకి ఎట్లాగైతే మన సంక్రాంతి పండగకి నువ్వు పెట్టిన ఏరియర్స్, పోలవరం నిర్వాసితులకి, ఆ పాత బకాయిలు, కాంట్రాక్టర్లకి, చిరు ఉద్యోగులకి, వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ వస్తుంది. సో నువ్వు విషం జమ్మడం ఆపేసి కుదిరితే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పండి. ఈ ప్రభుత్వం కష్టపడుతుంది, ఎవరి కోసం కష్టపడుతుంది? ఈ ప్రజల కోసం కష్టపడుతుంది. ఇది ఏదైతే చెప్పారో ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్, విజన్ 2020 ఎట్లయితే సక్సెస్ అయిందో విజన్ 2047కి ఈ రోజు నుంచే కష్టపడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ కోసమే. అది చిన్నదా పెద్దదా, ఒక 10 మందికి ఇస్తున్నారా 20 మందికి ఇస్తున్నారా ఉద్యోగులు అనేది పక్క పెడితే ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ కోసమే ఈరోజు దావోస్కి వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తే దానికి అనుబంధంగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఆ చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తే ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరూ కూడా అవుతారు. అట్లానే జరుగుతుంది, ఇక్కడ గవర్నమెంట్లో జరుగుతుంది. అంతే తప్ప ఈ గవర్నమెంట్ మీద ఎటువంటి విష ప్రచారం చెయ్యొద్దు. జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియకపోతే చెప్తున్నాం కదా, మేమందరం చందాలు వేసుకుని ఫోన్ కొనిస్తాం. మా వాళ్ళతో చక్కగా డైలీ ఒక 1 అవర్ క్లాస్ పెట్టిస్తాం. మా మినిస్టర్లు అందరూ చదువుకున్న వాళ్ళే, మీలాగా ఏలుముద్ర బ్యాచ్ అయితే కాదు. వాళ్ళందరూ ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ఏంటి, నీకు తెలుగులో కావాలంటే తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చెప్తారు, హిందీలో కావాలంటే హిందీలో చెప్తారు. ఇవన్నీ తెలియాలంటే ముందు నువ్వు తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్చుకో.